సీఎం రేవంత్ కేటీఆర్ ఒకే వేదిక పంచుకోబోతున్నారా అంటే అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఇటీవల మరణించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్మరణ సభ ఈ నెల 21న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు. దీనిలో పాల్గొనాలంటూ అన్ని పార్టీల నేతలు సిపిఎం నేతలు ఆహ్వానిస్తున్నారు. సీఎం రేవంత్ కేటీఆర్లకు కూడా ఈ ఆహ్వానాలు అందాయి. దీంతో రేవంత్ కేటీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, మనం చూస్తున్నాం గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో చాలా పొలిటికల్ హీట్ పెంచింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డితో పాటు అరికపూడి గాంధీ మధ్యలో ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా అరికపూడి గాంధీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాడు. ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గొడవ జరిగింది, కొట్లాటల వరకు వెళ్ళాయి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వరకు వెళ్లి పెద్ద ఎత్తున గొడవలు చేశారు, ఇంటి మీద రాళ్లు వేసే వరకు వెళ్ళింది. దీంతో హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఎంటర్ అయ్యారు. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో టగ్ ఆఫ్ వార్ నడుస్తూ వచ్చింది. బట్ ఇలాంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోపక్క ఎలక్షన్ తర్వాత మనం చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు టైంలో కేసీఆర్ ని ఇష్టానుసారంగా తూనలాడడం కావచ్చు, కేటీఆర్ ని కావచ్చు. అదే సమయంలో ఎలక్షన్ తర్వాత కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు అదే రకంగా రేవంత్ రెడ్డిని కూడా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ, దాని తర్వాత ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఇరువురు పెద్ద ఎత్తున మాటల తూటాలు పీల్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇదంతా ప్రధానంగా ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫ్యామిలీకి పెద్ద ఎత్తున ఆఘాతం అయింది కనుక వీళ్ళెప్పుడు కూడా రేవంత్ రెడ్డి గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ గాని ఎవరు కూడా నేరుగా మాట్లాడుకున్న సందర్భం లేదు. వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళింది లేదు, వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళింది లేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మాత్రం కేసీఆర్ దగ్గరికి వెళ్లి పరామర్శించినటువంటి సందర్భం మాత్రమే మనం చూసాం. బట్ ఇప్పుడు ఒక అరుదైనటువంటి సందర్భం రాబోతోంది. కేటీఆర్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే వేదిక దగ్గర కూర్చునే సమయం లేదా షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇదేంటంటే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్మరణ సభ ఈ నెల 21న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోతోంది. దీనికి ఇప్పటికే సిపిఎం సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లందరూ రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్లందరికీ ఆహ్వానాలు అందించారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు తో పాటు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు, కేటీఆర్ కు, కేసీఆర్ కు, అదే సమయంలో బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ లాంటి వ్యక్తులకు, అదే సమయంలో మిగతా టీజేఎస్ కోదండరాం మిగతా పార్టీల నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. అయితే మిగతా పార్టీలు రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ సీఎం గా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చే ఛాన్స్ దాదాపు ఉన్నట్టుగా మన సమాచారం ఉంది. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కేసీఆర్ తరఫున కేటీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంటది. కేటీఆర్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద కూర్చొని ఉండగలుగుతారా, షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతారా, ఇదంతా ఒక పెద్ద ట్విస్ట్ గా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పొలిటికల్ సర్కిల్లో మనం చూస్తున్నాం ఇది ఒక అరుదైన కలయిక. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం పిసిసి అధ్యక్షుడి కంటే ముందు మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అప్పుడు సిటీలో పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1-2 సందర్భాల్లో రేవంత్ రెడ్డి, కేటీఆర్ అరుదుగా అలా కనిపించినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తిగా మాట్లాడుకున్న సందర్భం లేదు. ఆహ్వానం అందినా కూడా అది లేట్ గా వీళ్ళకు ఇన్విటేషన్ రేవంత్ రెడ్డికి పంపడం, ఆయన అనుకున్న సమయానికి చేరకపోవడం, ఇంత కొంత గ్యాప్ ఏర్పడినటువంటి సందర్భం ఉంది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఇది ప్రధానంగా యేచూరి సీతారాం యేచూరికి సంబంధించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన ఒక లెఫ్ట్ పార్టీలో ఒక పెద్ద లీడర్ గా చెప్పొచ్చు. బట్ ఆయన చనిపోయిన నేపథ్యంలో రీసెంట్ గా ఈ సంస్మరణ కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తారన్న సమాచారం ఉంది. ఒకవేళ వస్తే ఇద్దరు రేవంత్, కేటీఆర్ మాట్లాడుకుంటారా? ఎందుకంటే చాలా గ్యాప్ ఏర్పడింది. ముఖ్యంగా కేటీఆర్ ని చాలా సందర్భాల్లో పర్సనల్ గా అటాక్ చేసిన సందర్భం మనం చూసాం. కేటీఆర్ కూడా ఒక అడుగు ముందుకేసి ఓటుకు నోటు విషయం కావచ్చు, అదే సమయంలో రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం.
అయితే ఇట్లాంటి సమయంలో ఈ వేదికలో వస్తారా, ఒకరు వస్తే ఒకరు డుమ్మా కొడతారా, ఒకవేళ రేవంత్ వస్తే కేటీఆర్ కానీ లేదంటే కేటీఆర్ ప్లేస్ లో హరీష్ రావును పంపిస్తారా అనేది కొంచెం చర్చనీయ విషయం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఒకే వేదిక నుంచి అరుదుగా లీడర్లు కలుసుకునేటువంటి సందర్భం ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఎలాంటి సిచ్యుయేషన్ ఉందో మనం చూడాల్సిన అవసరం ఉంది. మరొక 2-3 రోజుల్లో ఈ కార్యక్రమం జరగనుంది సిటీలో.